Hello dear students, this is the video number 3 from magnetic effects of current. In this video we'll do the numericals on magnetic force. So మనకి ప్రీవియస్ వీడియోలో magnetic force ఫార్ములా ఏమొచ్చిందండి? Magnetic force Fm is equal to Q into V bar cross B bar. Q into V bar cross B bar. From this we can write Fm is equal to BQV sin theta. BQV sin theta. Next, Fm equal to Q into V bar cross B bar and Fm equal to BQV sin theta. By using Fleming's left hand rule, we can find directions of F bar, V bar, B bar. Here if you observe the formula Fm equal to Q into V bar plus B bar, if B bar parallel to V bar or V bar anti-parallel to B bar అంటే ఏంటి? parallel condition theta equal to 0 degrees, anti-parallel condition theta equal to 180 degrees. If we substitute in the place of Fm equal to BQV sin theta, so BQV sin 0 comma BQV sin 180, in the both the cases we got magnetic force equal to 0. Okay, you should remember this condition. If velocity vector is parallel to the field vector, okay na, velocity is parallel to field, then force becomes 0. Again, if velocity is anti-parallel to field, nothing but angle will be 180 degrees. In this case also we got force value 0. Okay na. Suppose this is first case, second case, the third case, if V bar perpendicular to B bar, V bar perpendicular to B bar అంటే వెలాసిటీ వెక్టర్ అనేది ఫీల్డ్ వెక్టర్కి పర్పెండిక్యులర్గా ఉంది, అప్పుడు తీటా వాల్యూ ఎంత అండి? 90 degrees. సబ్స్టిట్యూట్ ఇన్ ద ఫార్ములా Fm is equal to BQV sin 90. Sin 90 value 1 kada, so we got force value will be BQV. And note, you should remember this is a maximum force. The maximum force value anta BQV. Minimum force value anta 0. Minimum magnetic force anta 0. అలాగే you should remember one note. A note ఏంటంటే force vector always perpendicular to velocity vector and force vector always perpendicular to field vector. ఫోర్స్ అనేది పర్పెండిక్యులర్ టు ఫీల్డ్ ఉంటుంది, అలాగే ఫోర్స్ ఈజ్ ఆల్సో పర్పెండిక్యులర్ టు వెలాసిటీ వెక్టర్. బట్ ఇన్ దిస్ కేస్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ కాన్స్టెంట్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ, స్పీడ్ కాన్స్టెంట్, బట్ వెలాసిటీ విల్ బి డిఫరెంట్, అంటే డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఫోర్స్ పర్పెండిక్యులర్ టు వెలాసిటీ వెక్టర్ కండిషన్లో స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్, nothing but magnitude of velocity, speed is constant or magnitude of velocity constant. But ఏం చేంజ్ అవుతుంది? డైరెక్షన్ చేంజెస్. ఎప్పుడైతే స్పీడ్ కాన్స్టెంట్ అయిందో కైనెటిక్ ఎనర్జీ కూడా కాన్స్టెంట్ కదా, K ఈక్వల్ టు ½ mv². We know that V అనే వెలాసిటీతో ఛార్జ్ని ప్రొజెక్ట్ చేశాను నేను. సో ఎప్పుడైతే ఫోర్స్ పర్పెండిక్యులర్ టు వెలాసిటీ వెక్టర్ అయిందో కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తుంది ఆ యొక్క ఛార్జ్, అప్పుడు ఏమవుతుంది? కైనెటిక్ ఎనర్జీ ఆల్సో కాన్స్టెంట్. V కాన్స్టెంట్ అంటే కైనెటిక్ ఎనర్జీ ఆల్సో కాన్స్టెంట్. వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే సర్క్యులర్ పాత్, ఒక ఛార్జ్డ్ పార్టికల్ అనేది సర్క్యులర్ పాత్లో తిరుగుతున్నప్పుడు రేడియస్ ఫార్ములా, అలాగే టైం పీరియడ్ ఫార్ములా, ఫ్రీక్వెన్సీ ఫార్ములా, అండ్ ఆల్సో హెలికల్ పాత్, హెలిక్స్ పాత్ వస్తుంది మనకి. ఎప్పుడు
ఛార్జ్ని తీటా వెలాసిటీ తోటి, తీటా అనే వెలాసిటీ తోటి, తీటా యాంగిల్ తోటి ప్రొజెక్ట్ చేసినప్పుడు వెన్ వీ ప్రొజెక్ట్ ఛార్జ్ విత్ తీటా యాంగిల్ దట్ ఛార్జ్ విల్ క్రియేట్స్ ద హెలికల్ పాత్. అది ఎలా క్రియేట్ చేస్తుందో నెక్స్ట్ వీడియోలో నేర్చుకుంటారు. బట్ మెయిన్గా నోట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు వి బార్ అండ్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు బి బార్, తెలుసు కదా. బట్ వి బార్ అండ్ బి బార్ ప్యారల్గా ఉన్నాయనుకుంటే కనుక ఈ రెండింటికి ఫోర్స్ వెక్టర్ ఎలా ఉంటుందండి, పర్పెండిక్యులర్గా ఉంటుంది. యూ షుడ్ రిమెంబర్ దట్ పాయింట్. సో ఓకే, విల్ డూ ద ప్రాబ్లమ్స్ ఆన్ Fm ఈక్వల్ టు Q V bar plus B bar. Problem: if Q equal to -4 microcoulomb has velocity V bar equal to 2I cap minus 3J cap plus K cap into 10 power 6 meter per second in a uniform magnetic field, B bar equal to 2I cap plus 5J cap minus 3K cap into 10 power minus 2 Tesla, the force on charge is అని చెప్పి మనకి ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్లో ఒక ఆన్సర్ రావాలి. సో బేసికల్లీ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే కనుక వెక్టార్స్ రిలేటెడ్ ప్రాబ్లం మనకి వెక్టార్ ప్రొడక్ట్ మీద ఐడియా ఉండాలి, ఏ బార్ ప్లస్ బి బార్ ఫార్ములా మీద ఐడియా ఉండాలి. సో ఇది కాన్సెప్ట్ తెలియడం కోసం మీరు వెక్టార్స్ కాన్సెప్ట్ ఒకసారి రివిజన్ చేసుకుని అప్పుడు ఇది చేయండి. బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్, మీకు ఇది అర్థమయ్యేలా చెప్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గివెన్ డేటా, గివెన్ ఛార్జ్ క్యూ ఎంత ఇచ్చారు, -4 మ్యూ సి అంటే -4 × 10⁻⁻6 మైక్రో అంటే 10⁻⁻6 కూలంబ్. అలాగే వెలాసిటీ వెక్టర్ ఏమి ఇచ్చారు, V బార్ ఈక్వల్ టు 2I cap minus 3J cap ప్లస్ K cap ఇంటూ 10⁻6. ఈ 10⁻6 మొత్తం వెక్టార్కి మల్టిప్లై అవుతుంది. అలాగే ఫీల్డ్ వెక్టార్ B బార్ ఎంత ఇచ్చారండి, 2I cap ప్లస్ 5J cap minus 3K cap ఇంటూ 10⁻⁻2 టెస్లా. అయితే ఏమడుగుతున్నారు, ద ఫోర్స్ ఆన్ ద ఛార్జ్ అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అడుగుతున్నారు. F బార్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. మనకి ఫార్ములా తెలుసు కదా, Fm బార్ ఈక్వల్ టు ఫోర్స్ ఈజ్ ఆల్సో వెక్టర్ Q ఇంటూ V బార్ ప్లస్ B బార్. సో ఆ ఫార్ములా అప్లై చేద్దాము. బిఫోర్ దట్ మనం ఏం చేద్దామంటే V బార్ ప్లస్ B బార్ ఫైండ్ అవుట్ చేద్దాం. వెలాసిటీ వెక్టార్కి అలాగే ఫీల్డ్ వెక్టార్కి వెక్టార్ ప్రోడక్ట్ అప్లై చేద్దాం. తర్వాత మనం ఛార్జ్తో మల్టిప్లై చేద్దాం. చూడండి, V బార్ ప్లస్ B బార్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే V బార్ వెక్టార్కి కామన్గా 10⁻6 ఉంది, B బార్ వెక్టార్కి 10⁻⁻2 ఉంది. సో నేను ఏం చేస్తానంటే 10⁻6 10⁻⁻2 కామన్ తీసేస్తాను. సో 10⁻6 × 10⁻⁻2 ఫస్ట్ రాసేద్దాం. తర్వాత ఏం చేయాలంటే I క్యాప్, J క్యాప్, డెట్ ఫైండ్ అవుట్ చేయాలి, K క్యాప్. సో అయితే ఫస్ట్ ఏం తీసుకోవాలి, వెలాసిటీ వెక్టార్ కోషన్స్ రాయండి. I క్యాప్ కోషన్ ఎంత 2, J క్యాప్ కోషన్ -3, K క్యాప్ కోషన్ 1, 2 -3 1 ఇలా కోషన్స్ రాసుకోవాలి. నెక్స్ట్ B బార్ కోషన్స్ చెప్పండి, 2 5 -3, 2 5 -3. ఓకేనా. 10⁻6 ఇది మూడింటికి కామన్ కదా, అవుట్ సైడ్ రాశాను. 10⁻⁻2 ఈ మూడింటికి కామన్ కదా, అవుట్ సైడ్ రాశాను. నెక్స్ట్ 10⁻6 × 10⁻⁻2 ఏమవుతుందండి, 6 - 2 4 కదా, 10⁻4. చూడండి ఇప్పుడు నేను ఈ వెక్టార్ ప్రొడక్ట్ ఎలా అప్లై చేస్తున్నానో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ I క్యాప్ తీసుకోవాలి. I క్యాప్ దగ్గర కాలము రో క్యాన్సిల్ చేయాలి, I క్యాప్ దగ్గర కాలం రో క్యాన్సిల్ చేయండి. టేక్ I క్యాప్, దెన్ అప్లై ద క్రాస్ మల్టిప్లికేషన్ ఫర్ రిమైనింగ్ నెంబర్స్. అంటే ఇప్పుడు కాలము రో క్యాన్సిల్ చేసినప్పుడు ఏం మిగిలాయి మనకి, -3 1 5 -3 మిగిలాయి. ఇప్పుడు ఈ 4 నెంబర్స్కి క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేయాలి. మీరు మ్యాథమెటిక్స్లో చేస్తారు, మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు మ్యాట్రిసెస్ చాప్టర్లో. In the matrices chapter you will find the cross product. So -3 × -3 ఏమవుతుంది 9 minus 5 × 1 5 × 1 ఎంత 5. I క్యాప్ తర్వాత ఏం రాయాలి, -J క్యాప్ రాయాలి. వెక్టార్ ప్రొడక్ట్లో I క్యాప్ తర్వాత -J క్యాప్ రాయాలి, బ్రాకెట్ పెట్టండి. సో ఇప్పుడు J క్యాప్ కాలము రో క్యాన్సిల్ చేయండి, J క్యాప్ కాలము రో క్యాన్సిల్ చేయండి. కాలం చేస్తే ఏం మిగిలాయి నెంబర్స్ 2 1 2 -3 మిగిలాయి. సో 2 × -3 2 × -3 ఎంత -6 మైనస్ 1 × 2 1 × 2 2. అర్థమైందా? కాలము రో క్యాన్సిల్ చేసిన తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ వీ నీడ్ టు అప్లై. నెక్స్ట్ ప్లస్ K క్యాప్ ఇంటూ K క్యాప్ కాలము రో క్యాన్సిల్ చేయి, 2 5 10 మైనస్ -2 × -3 అంటే -⁻ ఏమైపోతుంది ప్లస్ 2 3 6. ఫైనల్గా మనకి V బార్ క్రాస్ B బార్ ఏమొచ్చిందో చూడండి, V బార్ క్రాస్ B బార్ 10⁻4 అలాగే ఉంచేస్తాను ఇంటూ బ్రాకెట్లో 9 - 5 4 4 I క్యాప్
-6 -2 -8 -8 to minus into minus plus 8 j cap. 10 plus 6 16 k cap. ఇది మనకి V బార్ ప్లస్ B బార్. బట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. FM బార్ ఈక్వల్ టు ఫార్ములా తెలుసు మీకు, Q ఇంటూ V బార్ ప్లస్ B బార్. ఇది ఫార్ములా. Q తెలుసు మీకు, ఆల్రెడీ గివెన్ డేటాలో రాశారు. -4 ఇంటూ 10 పవర్ -6 -4 ఇంటూ 10 పవర్ -6 ఇంటూ 10 పవర్ 4 ఇంటూ చెప్పండి 4 I క్యాప్ ప్లస్ 8 J క్యాప్ ప్లస్ 16 K క్యాప్. Q తోటి V బార్ ప్లస్ B బార్ వాల్యూని మల్టిప్లై చేశాను అంతే. ఇప్పుడు మనం చూడండి, ఈ -4ని లోపల మల్టిప్లై చేసేస్తున్నాను. -4ని లోపల మల్టిప్లై చేసేస్తున్నాను. -6 ప్లస్ 4 -6 ప్లస్ 4 అంటే ఏమవుతుంది? -2 కదా. -6 ప్లస్ 4 a పవర్ m ఇంటూ a పవర్ n, a పవర్ m ప్లస్ n. ఆ ఫార్ములా ప్లస్ 10 పవర్ -2 -4 ఇన్సైడ్ మల్టిప్లై చేయండి. -16 I క్యాప్ మైనస్ ఇంటూ ప్లస్ -4 8 జా 32 J క్యాప్. ఓకేనా? మైనస్ ఇంటూ ప్లస్ -4 16 జా 64 K క్యాప్. ఓకేనా? ఇప్పుడు 10 పవర్ -2 అంటే ఏంటి? 1/100. 10 పవర్ -2 అంటే 1/100. ఇప్పుడు ఈ 1/100తో డివైడ్ చేసాం అనుకోండి మొత్తం టర్మ్స్ని, ఏమొస్తుంది? -0.16 I క్యాప్ -0.32 J క్యాప్ -0.64 K క్యాప్. చూడండి, అంటే మొత్తం మైనస్ ఉండాలి, అలాగే వాల్యూస్ ఉండాలి. ఏ ఆప్షన్ ఉంది చూడండి? ఐ థింక్ ఫస్ట్ ఆప్షన్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. యూనిట్స్ ఏంటండి? న్యూటన్. ఫోర్స్ యూనిట్స్ న్యూటన్. ఎన్ క్యాపిటల్ ఎన్ అంటే న్యూటన్. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ప్రాబ్లం చూడండి. ఎన్ ఎలక్ట్రాన్ ఎక్స్పీరియన్సెస్ ఏ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 4.6 into 10 power -15 Newton when moving at an angle of 60 degrees. They give an angle 60 degrees with respect to a magnetic field. With respect to magnetic field, it is moving with angle 60 degrees. Okay, evaru electron. Okay, of magnitude 3.5 into 10 power -3 Tesla. The speed of the electron is, speed they are asking. ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఒక ఎలక్ట్రాన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎంత ఎక్స్పీరియన్స్ అవుతుందంటే 4.6 into 10 power -15 Newton. ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది? ఎప్పుడైతే ఆ ఎలక్ట్రాన్ అనేది 60 degrees యాంగిల్తో V అనే స్పీడ్తో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మూవ్ అవుతున్నప్పుడు అది ఎక్స్పీరియన్స్ అయిన ఫోర్స్ ఎంత అంటే 4.6 into 10 power -15 Newton. అంటే తీటా వాల్యూ ఎంత? 60 degrees. అలాగే ఎంత మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫీల్డ్ ఉంది? మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్ ఇచ్చారు, ఎక్కడ కూడా డైరెక్షన్ గురించి చెప్పలేదు. సో క్యాపిటల్ బి ఎంత ఇచ్చారండి? 3.5 into 10 power -3 టెస్లా ఇచ్చారు. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్పీడ్ V ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్ అర్థమైంది కదా? సో చూడండి, గివెన్ ఫోర్స్ ఇచ్చారు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్. సో వెక్టార్ ఫామ్గా రిప్రజెంట్ చేయట్లేదు. సో 4.6 into 10 power -15 Newton. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? తీటా యాంగిల్ ఇచ్చారు. తీటా వాల్యూ ఎంతంటే 60 degrees. అలాగే నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 3.5 into 10 power -3. ఓకేనా? అలాగే ఛార్జ్ ఇవ్వలేదు కదా. ఛార్జ్ అంటే ఏంటి? ఇక్కడ ఎలక్ట్రాన్ కదా. ఎలక్ట్రాన్ ఛార్జ్ వాల్యూ ఎంత? ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వాల్యూ 1.6 into 10 power -19 కూలుంబ్. ఒకవేళ మనకి ప్రాబ్లంలో వాల్యూ ఇవ్వకపోయినా సరే మనం సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే ఇచ్చిన ఎలక్ట్రానా ప్రోటాన్ చూసుకోవాలి. అలాగే మ్యాగ్నిట్యూడ్తో చెప్పారు కాబట్టి ఎక్కడ మైనస్ పెట్టాల్సిన అవసరం లేదు. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్ తీసుకున్నాను 1.6 into 10 power -19 కూలుంబ్. అయితే ఏం అడుగుతున్నారు? స్పీడ్ అడుగుతున్నారు. ఎప్పుడైతే గివెన్ డేటా రాసుకున్నామో మనకు ఒక ఫార్ములా ఐడియా వచ్చేయాలి. ఏ ఫార్ములా అప్లై చేయాలి? ఫస్ట్ ఫార్ములానా సెకండ్ ఫార్ములానా? సెకండ్ ఫార్ములా అప్లై చేయాలి. ఓకేనా? వీ నో దట్ మనకేం తెలుసు? మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఫార్ములా FM = BQV sin θ. ఇక్కడ కూడా వెక్టార్స్ ఇవ్వలేదు, తీటా ఉంది కాబట్టి BQV sin θ అప్లై చేయాలి. V ఫార్ములా ఏమవుతుంది? FM మ్యాగ్నెటిక్ ఫోర్స్ బై ఏమొస్తుంది? BQ sin θ. BQ sin θ వస్తుంది. స్పీడ్ ఫార్ములా FM బై BQ sin θ మల్టిప్లై అవుతుంది, లెఫ్ట్ సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. సో అలా వచ్చిందన్నమాట ఈ ఫార్ములా. చూడండి, సబ్స్టిట్యూషన్ చేయండి వాల్యూస్. V = ఫోర్స్ వాల్యూ ఎంత? 4.6 into 10 power -15 by B వాల్యూ 3.5 into 10 power -3 టెస్లా ఇంటూ Q వాల్యూ. Q అంటే ఛార్జ్ వాల్యూ ఎంత? 1.6 into 10 power -19 ఇంటూ ఓకేనా sin θ. sin θ అంటే ఎంత? 60 degrees. సో ఇది సబ్స్టిట్యూషన్ చేసాం ఇలా.
ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 10 పవర్ వాల్యూస్ అని ఒక అంటే ఒక పక్కకి, అలాగే నెంబర్స్ అని ఒక సైడ్కి రాస్తాను. అంటే 4.6/3.5 ఇంటూ 1.6. ఓకేనా? ఇక్కడ ఏమొస్తుంది sin 60 అంటే √3/2 √3/2 ఇలా రాసుకున్నాను. ఇప్పుడు 10 పవర్ వాల్యూస్ చూడండి. 10 పవర్ -15 అలాగే రాశాను, న్యూమరేటర్లో ఉంది కాబట్టి. -3 -19 ఎంత? -22. -3 -19 -22 అవుతుంది. -22 న్యూమరేటర్కి వెళ్తే ఏమవుతుంది? +22 అవుతుంది. నెక్స్ట్ స్టెప్ చూడండి. ఇప్పుడు 4.6ని 3.5ని 10తో మల్టిప్లై చేశారనుకోండి, అప్పుడు 46/35 కదా. 46/35 ఇంటూ 2ని 1.6ని 10తో మల్టిప్లై చేశాను అనుకోండి, 2 × 10 20, 1.6 × 10 16. ఓకేనా? ఇంటూ 1/√3 ఇంటూ 22 - 15 ఎంత? 10 పవర్ 7. చూడండి క్యాన్సిలేషన్. 4 4s are 16, 4 5s are 20, 5 in 35 7 times. ఓకేనా? అలాగే నెక్స్ట్ సో 46/28 ఇంటూ √3 ఇంటూ 10 పవర్ 7. ఓకేనా? అగైన్ ఏ టేబుల్ క్యాన్సిల్ చేద్దాము? 2 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 2 23s are 46, 2 14s are 28. ఇప్పుడు √3ని మల్టిప్లై చేసి డివైడ్ చేసాను అనుకోండి, 23 ఇంటూ √3/14 ఇంటూ 3. అవునా కదా? 14 ఇంటూ 3. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇంటూ 10 పవర్స్ అలాగే ఉంచాను. 23 ఇంటూ √3 వాల్యూ 1.732 రాస్తున్నాను, బై 14 ఇంటూ 3 ఇంటూ 10 పవర్ 7. ఓకేనా? సో 2 7s are 14, 0.866 వస్తుంది. 86 వరకు రాశాను. ఓకేనా? సో ఫైనల్లీ మీకు ఏమొచ్చింది వాల్యూ? సపోజ్ ఇక్కడ 10 పవర్స్లో ఒక 10 8.6 మల్టిప్లై చేశాను అనుకోండి, 23 ఇంటూ 8.6 బై 7 3s are 21 ఇంటూ 10 పవర్ 6 మీటర్ పర్ సెకండ్. సో ఈ వాల్యూ మొత్తం సింప్లిఫై చేశారనుకోండి, నియర్గా ఎంత వస్తుందంటే మనకి నియర్గా ఇప్పుడు 23/21 అంటే >1, 23/21 అంటే >1 అని 8.6తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఏమొస్తుంది? 8.6 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూ ఏముంది మీటర్ పర్ సెకండ్లో? ఈ 2 ఆప్షన్స్ అయితే కాదు. ఈ 2 ఆప్షన్స్లో >8 ఉన్న 8.6 ఉన్న ఆప్షన్ ఫస్ట్ ఆప్షనే కదా. సో అలా చూసుకోవచ్చు. సో 9.46 ఇంటూ 10 పవర్ 6 మీటర్ పర్ సెకండ్. ఇలా మీరు సింప్లిఫై చేసుకుని అప్రాక్సిమేట్గా మీరు వాల్యూ తీసుకొస్తే మీకు క్లారిటీ వస్తుంది ఆప్షన్ మీద. ఇలా సాల్వ్ చేసుకుంటాం మనం. ఓకేనా? నోట్ చేసుకోండి ఇక్కడ వరకు. ఈ ప్రాబ్లం చూడండి. హీలియం 2+ అయాన్ ట్రావెల్స్ ఎట్ రైట్ యాంగిల్స్. రైట్ యాంగిల్ అంటే తీటా వాల్యూ ఎంతమ్మా? 90 degrees. టు ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ 0.8 Tesla with a velocity of 10 power 5 meter per second. The magnitude of magnetic force on the ion. Here we need to find magnitude of magnetic force. Find out చేయాలి. అవి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. సో అంటే ఇక్కడ ఏ ఫామ్లో అప్లై చేయాలి? వెక్టార్ ఫామ్ అప్లై చేయాలా, సెకండ్ ఫామ్లో అప్లై చేయాలా? చూడండి ఇక్కడ ఎక్కడా కూడా మనకి ప్రాబ్లంలో వెక్టార్స్ ఎక్కడా కనిపించట్లేదు. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ అడిగారు కాబట్టి డెఫినెట్గా F = BQV sin θ అప్లై చేయాలి. మ్యాగ్నెటిక్ ఫోర్స్ BQV sin θ అప్లై చేయాలి. మరి ఇక్కడ θ అంటే ఎంత? 90 degrees. 90 degrees దగ్గర ఉండే ఫోర్స్ ఏంటి? మ్యాక్సిమం మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎంతది? BQV అప్లై చేస్తే సరిపోతుంది. F maximum = BQV అప్లై చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డేటా రాద్దాం, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. గివెన్ ఇక్కడ చూడండి, హీలియం 2+ అయాన్ అన్నారు. హీలియం 2+ అయాను అంటే ఛార్జ్ ఎంత అవుతుందండి? Q = 2E. అవునా కదా? Q = 2E అవుతుంది. ఎందుకు? హీలియంలో 2 ఆటమ్స్ ఉంటాయి, రైట్? సో అంటే 2 ఎలక్ట్రాన్స్గా తీసుకోవాలి. సో అటామిక్ నెంబర్ 2 కదా హీలియంకి, అందుకు 2E ఛార్జ్. సో 2 ఇంటూ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వాల్యూ మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే 1.6 ఇంటూ 10 పవర్ -19 కూలుమ్. నెక్స్ట్ టైం ఇచ్చారు రైట్ యాంగిల్స్ అంటే తీటా వాల్యూ 90 degrees. నెక్స్ట్ ఫీల్డ్ వాల్యూ 0.8 Tesla. అలాగే స్పీడ్ వాల్యూ వెలాసిటీ 10 పవర్ 5 మీటర్ పర్ సెకండ్. అయితే ఏమడుగుతున్నారు? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ FM క్వశ్చన్ మార్క్. సో వీ నో దట్, మనకేం తెలుసు? FM = BQV sin θ. B వాల్యూ ఎంత అండి? 0.8 అంటే 8/10గా రాయండి.
అలాగే ఛార్జ్ వాల్యూ 2 ఇంటూ 1.6ని 16/10గా రాయండి ఇంటూ 10⁻−19 వి వాల్యూ 10⁻5 ఓకేనా ఇంటూ సైన్ 90 ఓకేనా 8 2s are 16 8 2s are 16 16 into 16 ఎంత 256/100 256/100 8 2s are 16 16 6 are 256 256/100 సో ఇక్కడ చూడండి -19 + 5 అంటే -14 కదా -19 + 5 అంటే -14 sin 90 వాల్యూ 1 యూ షుడ్ రిమెంబర్ sin 90 వాల్యూ ఎంత అండి 1 ఓకే నెక్స్ట్ 256/100 అంటే ఎంత 2.56 ఇంటూ 10⁻−14 న్యూటన్ ఆప్షన్లో ఉందా చూడండి 2.56 ఇంటూ 10⁻−14 న్యూటన్ ఆప్షన్ బి వచ్చింది మనకి ఆప్షన్ బి నోట్ చేసుకోండి రైట్ ఓకే ఈ ప్రాబ్లం చూడండి an electron has velocity v bar equal to 2 into 10⁻6 I cap plus 3 into 10⁻6 j cap meter per second. Magnetic field present in the region is b bar equal to 0.03 Tesla I cap minus 0.15 Tesla j cap. T ante Tesla anamata unit of magnetic field strength. Then force on electron, they asked to find force. So force find out cheyali depends on the given data. Options ఇచ్చారు given ఇచ్చిన ఛార్జ్ ఏంటి ఎలక్ట్రానే కదా q ఈజ్ ఈక్వల్ టు E ఈజ్ ఈక్వల్ టు 1.6 ఇంటూ 10⁻−19 కూలుమ్ 1.6 ఇంటూ 10⁻−19 కూలుమ్ నెక్స్ట్ ఏం ఇచ్చారు v బార్ ఇచ్చారు v బార్ ఎంత 2 ఇంటూ 10⁻6 I క్యాప్ ప్లస్ 3 ఇంటూ 10⁻6 j క్యాప్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 10⁻6 కామన్ ఉంది కాబట్టి 2 I క్యాప్ ప్లస్ 3 j క్యాప్ ఇంటూ 10⁻6గా రాసుకుంటున్నాను యూనిట్స్ ఏంటమ్మా మీటర్ పర్ సెకండ్ ఇలా కూడా రాసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ బీ బార్ ఈక్వల్ టు 0.03 టెస్లా ఐ క్యాప్ కదా సో నేను ఏం చేస్తానంటే 3 I క్యాప్ మైనస్ 15 j క్యాప్ ఇంటూ 10⁻−2 రాస్తాను రైట్ కదా బై 100 చేసామనుకోండి బై 100 చేస్తే 10⁻−2 వస్తుంది సో ఏమవుతుంది అప్పుడు టెస్లా అనేది యూనిట్ అర్థమైందా 0.03 అంటే 3/100 0.15 అంటే 15/100 బై 100 అంటే 10⁻−2 అది అవుట్ సైడ్ రాస్తాను ఎందుకంటే సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది అందుకోసం ఇలా మార్చుకున్నాను అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు ఫోర్స్ ఫార్ములా తెలుసు మనకి F బార్ ఈజ్ ఈక్వల్ టు we know that F బార్ ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ V బార్ క్రాస్ B బార్ వెక్టార్ ఫార్ములా ఉంది కాబట్టి ఫస్ట్ ఫార్ములా యూస్ చేయాలి అయితే బిఫోర్ మల్టిప్లైయింగ్ విత్ ఛార్జ్ V బార్ క్రాస్ B బార్ ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి V బార్ క్రాస్ B బార్ ముందు చేసేద్దాము తర్వాత Qతో మల్టిప్లై చేద్దాం చూడండి ఏం కామన్ ఉంది 10⁻6 10⁻−2 కామన్ ఉంది సో ఫస్ట్ అది రాసుకున్నాను 10⁻6 ఇంటూ 10⁻−2 ప్రీవియస్గా ఎలా చేస్తాం అలాగే I క్యాప్ J క్యాప్ K క్యాప్ ఓకేనా సో చూడండి ఫస్ట్ వెక్టర్ చూడండి V బార్ 2 3 0 ఎందుకంటే K క్యాప్ లేదు కదా K క్యాప్ లేదు కూడా 0 ఇక్కడ చూడండి 3 -15 0 ఇక్కడ కూడా మనకి K క్యాప్ లేదు 3 -15 0 2 3 0 ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్ 10⁻6 10⁻−2 6 - 2 ఎంత 4 కదా 10⁻4 ఇంటూ I క్యాప్ రాసుకుందాం ఫస్ట్ బ్రాకెట్లో కాలమ్ రో క్యాన్సిల్ చేయండి 3 ఇంటూ 0 0 -15 ఇంటూ 0 0 అంటే ఫైనల్గా 0 వస్తుంది మైనస్ J క్యాప్ ఇంటూ J క్యాప్ కాలము రో క్యాన్సిల్ చేయండి J క్యాప్ కాలము రో క్యాన్సిల్ చేయండి ఓకేనా J క్యాప్ కాలం రో క్యాన్సిల్ చేయండి 2 ఇంటూ 0 3 ఇంటూ 0 ఇది కూడా 0 వస్తుంది నెక్స్ట్ K క్యాప్ చూడండి ప్లస్ K క్యాప్ ఇంటూ K క్యాప్ కాలము రో క్యాన్సిల్ చేయండి 2 ఇంటూ -15 ఎంత -30 మైనస్ 3 ఇంటూ 3 9 సో ఫైనల్గా మనకి V బార్ క్రాస్ B బార్ ఏమొచ్చింది -39 ఇంటూ 10⁻4 K క్యాప్ వచ్చింది -39 ఇంటూ 10⁻4 K క్యాప్ వచ్చింది అయితే ఇక్కడ మనము ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ నెగిటివ్ తీసుకోవాలి ఎలక్ట్రాన్ కదా మైనస్ సో F బార్ ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ V బార్ క్రాస్ B బార్ అంటే -1.6 ఇంటూ 10⁻−19 ఇంటూ -39 ఇంటూ 10⁻4 K క్యాప్ చూడండి ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్
1.6 ఇంటూ 19 చేయాలి. 1.6 ఇంటూ 19 చేయాలి. ఓకేనా, సారీ 1.6 ఇంటూ 39 చేయాలి. హియర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1.6 ఇంటూ 39 అంటే 16/10 ఇంటూ 39 ఇంటూ 10 పవర్ మైనస్ 19 ప్లస్ 4. మైనస్ 19 ప్లస్ 4 అంటే ఎంత? మైనస్ 15 అవుతుంది. ఓకేనా, సో 39 ఇంటూ 16 చేయండి. 6 9 are 54, 5 6 3 are 18 plus 5 23, 1 9 are 9, 1 3 are 3, 4 12 6. So 624 by 10 into 10 power minus 15. ఒకసారి ఆప్షన్ చూడండి. ఓకే, ఇప్పుడు మనము అంటే ఎలా రాయొచ్చు? 62.4 ఇంటూ 10 power minus 15గా రాయొచ్చు, అవునా కదా? 624 by 10 అంటే 62.4 ఇంటూ 10 power minus 15. అగైన్ ఈ మైనస్ 15లో ఒక బై 10 ఫార్వర్డ్ చేస్తే కనుక 6.24 ఇంటూ 10 power minus 14 వస్తుంది. 10 power minus 15లో 10 power minus 1 రిమూవ్ చేసేయండి. ఆ 10 power minus 1తో మల్టిప్లై చేశారనుకోండి 6.24 వస్తుంది. ఇంటూ 10 power minus 14 యూనిట్స్ ఏంటి? న్యూటన్. మనం ఏం మర్చిపోయాం ఇక్కడ? కే క్యాప్ మర్చిపోయాం. చూడండి, కే క్యాప్ చూడండి ఉందా ఆప్షన్? 6.25 ఇంటూ 10 power minus 14 కే క్యాప్ ఉండాలి. ఈ ఆప్షన్ అమ్మా, ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ కరెక్ట్, నోట్ చేసుకోండి. యా, ఈ ప్రాబ్లం చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ 4 ఇంటూ 10 power minus 3 కే క్యాప్ టెస్లా ఎగ్జర్ట్స్ ఏ ఫోర్స్ 4 I cap plus 3 J cap into 10 power minus 10 Newton on a particle having a charge 10 power minus 19 coulomb, C అంటే coulomb, and moving in the XY plane. ఏ ప్లేన్లో మూవ్ అవుతుందమ్మా? చార్జ్ XY ప్లేన్లో మూవ్ అవుతుంది. సో ద వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ అడిగారు. ఈ ప్రాబ్లంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఇచ్చేశారు, అలాగే ఫోర్స్ వాల్యూ కూడా ఇచ్చేశారు, చార్జ్ Q కూడా ఇచ్చేశారు. అయితే ఏమడుగుతున్నారు? వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ ఇన్ ద XY ప్లేన్. XY ప్లేన్ అంటే ఏం తీసుకోవాలి? I క్యాప్ J క్యాప్లు ఉంటాయి. X ప్లేన్ అంటే I క్యాప్, Y ప్లేన్ అంటే J క్యాప్, తెలుసు కదా మీకు. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే లెట్ వెలాసిటీ ఆఫ్ ద వెక్టార్, ఓకేనా, V ఇన్ XY ప్లేన్, V ఇన్ XY ప్లేన్ V బార్ ఎలా తీసుకుందామంటే XI క్యాప్ ప్లస్ YJ క్యాప్గా తీసుకుందాం. XI క్యాప్ ప్లస్ YJ క్యాప్గా తీసుకుందాం. నెక్స్ట్ ఫీల్డ్ రాయండి. B బార్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 10 power minus 3 కే క్యాప్ టెస్లా, అలాగే ఫోర్స్ F బార్ ఈక్వల్ టు 4I క్యాప్ ప్లస్ 3J క్యాప్, ఓకే, ఇంటూ 10 power minus 10 న్యూటన్స్, అలాగే ఛార్జ్ Q ఈజ్ ఈక్వల్ టు 10 power minus 9 కూలుమ్. సో మనం వెలాసిటీ వెక్టార్ XI క్యాప్ ప్లస్ YJ క్యాప్ అంటే X, Yలు ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నానో చూడండి. వీ నో దట్ మనకి ఫార్ములా ఏం తెలుసు? F బార్ ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ V బార్ క్రాస్ B బార్ అని తెలుసు వెక్టార్ ఫామ్లో. ఈ ఫార్ములా మీకు తెలిసిన విషయమే. అయితే మనం ఏం చేద్దామంటే V బార్ క్రాస్ B బార్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ V బార్ క్రాస్ B బార్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాను చూడండి. V బార్ క్రాస్ B బార్. V బార్ ఎంత? V బార్ అంటే XI క్యాప్ ప్లస్ YJ క్యాప్ అంటే ఫస్ట్ I క్యాప్ J క్యాప్ K క్యాప్ ఇలా రాసుకుంటాం కదా డెట్లో. సో XY 0, XY K క్యాప్ లేదు కాబట్టి 0. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? B బార్. B బార్ అంటే ఏముంది? 4 ఇంటూ 10 power minus 3 K క్యాప్ ఉంది అంటే 0 0 4 ఇంటూ 10 power minus 3 అవుట్ సైడ్ రాస్తాను. కామన్ ఉంది కదా, రోలో కామన్ ఉన్నప్పుడు ఆ వాల్యూ అవుట్ సైడ్ రాయొచ్చు. 10 power minus 3 రాశాను. చూడండి, 10 power minus 3 ఫస్ట్ రాసేస్తున్నాను. ఇంటూ ఫస్ట్ I క్యాప్ కదా, I క్యాప్ ఇందాకట్లేదు సేమ్. చూడండి, కాలం రో క్యాన్సిల్ చేయండి, కాలం రో క్యాన్సిల్ చేయండి. Y ఇంటూ 4 4Y, ఓకే, మైనస్ 0 అంటే 0 ఇక్కడికి అయిపోయింది. మైనస్ J క్యాప్ ఇంటూ కాలం రో క్యాన్సిల్ చేయండి, కాలం రో క్యాన్సిల్ చేయండి. X ఇంటూ 4 4X మైనస్ 0 ఇంటూ 0 0 అంతేనా, ప్లస్ K క్యాప్ ఇంటూ చూడండి కాలం రో క్యాన్సిల్ చేయండి, కాలం రో క్యాన్సిల్ చేయండి. X ఇంటూ 0 0, Y ఇంటూ 0 0 అంటే K క్యాప్ టర్మ్ 0 అయిపోతుంది. ఫైనల్గా మనకి ఏమొచ్చింది? 4Y I క్యాప్ మైనస్ 4X J క్యాప్ ఇంటూ 10 power minus 3. ఓకేనా, ఇప్పుడు ఫోర్స్ F బార్ ఈక్వల్ టు Q ఇంటూ V బార్ ప్లస్ B బార్ కదా. ఫోర్స్ వెక్టర్ ఏమి ఇచ్చారు? 4I క్యాప్ ప్లస్
3j క్యాప్ ఇంటూ 10⁻⁻10 ఇచ్చారు. ఓకేనా, ఈక్వల్ టు క్యూ ఎంత ఇచ్చారండి 10⁻⁻9 ఇంటూ v బార్ ప్లస్ b బార్ ఏమొచ్చింది 10⁻⁻3 ఇంటూ 4y క్యాప్ మైనస్ 4xj క్యాప్ వచ్చింది మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కంపేర్ చేయాలి. కంపేర్ చేసే ముందు ఇంకొక స్టెప్ రాస్తున్నాను చూడండి. 4y ఇంటూ -9 -3 10⁻⁻12 కదా, -12 i క్యాప్ మైనస్ 4x ఇంటూ 10⁻⁻12 j క్యాప్. ఛార్జ్ని మల్టిప్లై చేశాను అంతే, ఛార్జ్ వాల్యూని మల్టిప్లై చేసేసాను. ఇప్పుడు కంపేర్ చేయండి. ఇప్పుడు ఐ క్యాప్ క్వశ్చన్ ఎంత ఉంది ఇక్కడ 4y ఇంటూ 10 రైన్ కంపేర్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఐ క్యాప్ అండ్ జే క్యాప్. చూడండి 4 ఇంటూ 10⁻⁻10 4 ఇంటూ 10⁻⁻10 ఈక్వల్ టు ఇక్కడ ఏముంది 4y ఇంటూ 10⁻⁻12. ఓకేనా, 4y ఇంటూ 10⁻⁻12 4 క్యాన్సిల్. సో y ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందండి 10⁻⁻12 లెఫ్ట్ సైడ్కి వెళ్ళింది అనుకోండి 10⁻12 ఇంటూ 10⁻⁻10. ఓకేనా, ఫ్రమ్ దిస్ యూ విల్ గెట్ 12 - 10 ఎంత 12 - 10 2 కదా, 10² అంటే 100. అంటే y వాల్యూ ఎంత వచ్చింది 100 వచ్చింది. y వాల్యూ 100 వచ్చింది. నెక్స్ట్ ఇంకేం కంపేర్ చేయాలి, జే క్యాప్ క్వశ్చన్ కంపేర్ చేయండి. 3 ఇంటూ 10⁻⁻10 3 ఇంటూ 10⁻⁻10 ఈక్వల్ టు -4x ఇంటూ 10⁻⁻12. జే క్యాప్ క్వశ్చన్ ఎంత ఉంది ఇక్కడ -4x ఇంటూ 10⁻⁻12 ఉంది. సో ఎక్స్ కావాలి నాకు, అంటే -3/4 4 లెఫ్ట్ సైడ్ వెళ్తే డివైడ్ అవుతుంది, మైనస్ కూడా అక్కడ తీసుకెళ్ళాం. -3/4 ఇంటూ 10⁻12 - 10 ఈక్వల్ టు ఎక్స్. అంటే ఎక్స్ ఈజ్ కూడా ఏమొచ్చిందండి -12 - 10 అంటే 2 10² అంటే 100 3 × 100 300/4 300/4 అంటే ఎంత -75. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి -75 వచ్చింది. ఎక్స్ వాల్యూ -75 వచ్చింది. అయితే ఫైనల్గా మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వెలాసిటీ కదా, v బార్ ఈజ్ ఈక్వల్ టు మనకేంటి xi క్యాప్ ప్లస్ yj క్యాప్. v బార్ అంటే v ఎంత x ఎంత వచ్చింది -75 i క్యాప్ ప్లస్ y ఎంత వచ్చింది y వాల్యూ 100 j క్యాప్ మీటర్/సెకండ్, యూనిట్స్ మీటర్/సెకండ్. ఇది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. -75 i క్యాప్ ప్లస్ 100 j క్యాప్ అనేది ఫైనల్ ఆన్సర్. ఏ ఆప్షన్ అండి, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో నోట్ చేసుకోండి, కంపేర్ చేస్తూ ఫైండ్ అవుట్ చేసాం, అర్థమైందా. ఫస్ట్ v బార్ ప్లస్ b బార్ ఫైండ్ అవుట్ చేసాం, తర్వాత ఛార్జ్ 10⁻�9తో మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేసిన తర్వాత ఐ క్యాప్ జే క్యాప్లో ఆన్సర్ వచ్చింది. మనం ఏం చేసాము, ఫోర్స్ వెక్టార్కి అలాగే రైట్ సైడ్ వెక్టార్ కంపేర్ చేసాం. ఏం కంపేర్ చేసాం, కోషెంట్ ఆఫ్ ఐ క్యాప్ జే క్యాప్ కంపేర్ చేసాం. ఐ క్యాప్ కోషెంట్ ఈక్వల్ టు ఐ క్యాప్ కోషెంట్, జే క్యాప్ కోషెంట్ ఈక్వల్ టు జే క్యాప్ కోషెంట్. అప్పుడు మనకి XYలు వచ్చాయి. ఆ XY వాల్యూస్ v బార్లో రాసుకోవడం వల్ల ఫైనల్ ఆన్సర్ వచ్చింది. నోట్ చేయండి ఒకసారి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. An electron moves through a uniform magnetic field given by b bar equal to bx I cap plus 3bx j cap at a particular instant. The electron velocity v bar equal to 2 I cap plus 4 j cap meter/second and f bar equal to 6.4 into 10⁻⁻19 Newton k cap. Then bx value they asking. మనకి ఆప్షన్స్ కూడా ఇచ్చారు, నెగిటివ్లో కూడా ఉన్నాయి ఆప్షన్స్. సో మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, bx ఫైండ్ అవుట్ చేయాలి. bx అంటే ఫీల్డ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఇట్ రాయండి. గివెన్ ఛార్జ్ ఏంటి ఇక్కడ ఎలక్ట్రానే కదా, q ఈజ్ ఈక్వల్ టు -1.6 ఇంటూ 10⁻⁻19 కూలుమ్. మైనస్ కూడా తీసుకున్నాం ఎందుకంటే ఎక్కడ కూడా మ్యాగ్నిట్యూడ్ అని చెప్పలేదు, వెక్టార్ ఫామ్ ఇచ్చారు కాబట్టి మైనస్లో తీసుకున్నాం. అలాగే b బార్ bx I క్యాప్ ప్లస్ 3bx j క్యాప్. నెక్స్ట్ velocity v bar is equal to 2 I cap plus 4 j cap meter/second. Next force vector 6.4 into 10⁻⁻19 Newton k cap ఇచ్చారు, k cap తెలుసు కదా మీకు. ఫస్ట్ v bar ప్లస్ b bar ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి v bar ప్లస్ b bar మీకు అప్పుడు ఈజీ అనిపిస్తుంది ప్రాబ్లం. I cap j cap k cap. b బార్ ఫస్ట్ v బార్ అంటే 240 k క్యాప్ లేదు కదా 240 రాశాను. ఇప్పుడు b బార్ అంటే bx 3bx
0. ఓకేనా, కే క్యాప్ లేదు కదా మనకి, అందుకు 0 తీసుకున్నాం. అప్లై చేయండి. ఫస్ట్ ఐ క్యాప్ ఇంటూ కాలం రో క్యాన్సిల్ చేయండి. 4 × 0 3bx × 0 అంటే ఈ వాల్యూ 0 అయిపోతుంది. మైనస్ జే క్యాప్ ఇంటూ కాలం రో క్యాన్సిల్ చేయండి. కాలం రో క్యాన్సిల్ చేయండి. 2 × 0 bx × 0 0 అయిపోతుంది. ప్లస్ కే క్యాప్ ఇంటూ 2 × 3bx 6bx, అవునా, 2 × 3bx 6bx మైనస్ 4 × bx 4bx. సో ఫైనల్గా మనకి v బార్ క్రాస్ b బార్ వాల్యూ ఎంత వచ్చిందండి? 6b మైనస్ 4b అంటే 2bx కే క్యాప్ వచ్చింది. మనకి ఫోర్స్ ఫార్ములా తెలుసు, f బార్ ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ v బార్ క్రాస్ b బార్, ఫోర్స్ ఫార్ములా. ఓకేనా, ఫోర్స్ ఫార్ములా ఐడియా ఉంది మనకి. చూడండి, ఫోర్స్ ప్లేస్లో ఆ వాల్యూ రాయండి. ఫోర్స్ ఎంత? 6.4 × 10⁻⁻19 న్యూటన్ అవసరం లేదు, కే క్యాప్ రాయండి. అలాగే ఛార్జ్ వాల్యూ ఎంత? -1.6 × 10⁻⁻19. ఓకేనా, కూలుం ఇంటూ v బార్ ప్లస్ b బార్. v బార్ ప్లస్ b బార్ వాల్యూ ఎంత వచ్చిందండి? 2bx కే క్యాప్. కే క్యాప్ క్యాన్సిల్. 10⁻⁻19 10⁻⁻19 క్యాన్సిల్. ఓకే, 6.4 ఈక్వల్ టు -3.2 ఇంటూ bx. సో bx ఈజ్ ఈక్వల్ టు 6.4 బై -3.2 అంటే -64/32. 32 and 64 2 times. -2 టెస్లా. -2 టెస్లా ఏ ఆప్షన్? 2.0 అన్నా -2 అన్నా సేమ్. ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఇలా సాల్వ్ చేయాలి, నోట్ చేయాలి. ఈ ప్రాబ్లం చూడండి. ఏ చార్జ్డ్ పార్టికల్ ఈజ్ ప్రొజెక్టెడ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ b బార్ ఈక్వల్ టు 3i cap plus 4j cap into 10⁻⁻2 Tesla. The acceleration of the particle found to be a bar equal to xi cap plus 2j cap meter per second square. So the value of x is, the value of x అడిగారు. మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్ కానీ వెలాసిటీ కానీ ఎక్కడ ఏమీ ఇవ్వలేదు, అలాగే ఛార్జ్ వాల్యూ కూడా ఇవ్వలేదు. ఓన్లీ ద గివెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలాగే యాక్సిలరేషన్ ఇచ్చారు. మరి ఇక్కడ నేను ఎక్కడ కూడా మీకు ఫార్ములాస్లో యాక్సిలరేషన్ మీద మీకు ఏ ఫార్ములా కూడా ఇవ్వలేదు. మరి ఎలా సాల్వ్ చేయాలి? అవునా కదా, ఇచ్చిన డేటాలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తెలుసు, యాక్సిలరేషన్ తెలుసు, అంతేగాని ఫోర్స్ కానీ వెలాసిటీ కానీ ఏం తెలియదు మనకి. సో అప్పుడు మనం ఎలా చేయాలి అంటే, మీకు లాస్ట్లో ఇందాక నోట్ చెప్పాను. నోట్ చెప్పినప్పుడు ఏం చెప్పాను? వీ నో దట్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆల్వేస్ పెర్పెండిక్యులర్ టు వెలాసిటీ అని చెప్పాను. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆల్వేస్ పెర్పెండిక్యులర్ టు వెలాసిటీ అండ్ ఆల్సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆల్వేస్ పెర్పెండిక్యులర్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పాను. మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫోర్స్ అంటే ఏంటి? జనరల్ ఫార్ములా. ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఫోర్స్ ఫార్ములా ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా, మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ కాన్స్టెంట్ కాబట్టి ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ బార్గా రాస్తాం. ఫోర్స్ వెక్టార్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ బార్గా రాయొచ్చు. ఎం అనేది స్కేలర్. అంటే ఫోర్స్ పర్పెండిక్యులర్ టు వి బార్ అంటే యాక్సలరేషన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు వి బార్ అండ్ ఆల్సో యాక్సలరేషన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బి బార్. అవునా కదా? యాక్సలరేషన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు వి బార్ అండ్ యాక్సలరేషన్ ఈజ్ ఆల్సో పర్పెండిక్యులర్ టు బి బార్. ఎందుకు? ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాక్సలరేషన్. ఫోర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాక్సలరేషన్. దట్స్ వై యాక్సలరేషన్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్. అది మరి ఫీల్డ్. Here force is directly proportional to perpendicular to b bar అంటే acceleration is also perpendicular to b bar. మనకి వెక్టార్లో అయితే కనుక a bar plus b bar ఈక్వల్ టు ab sin theta అని రాస్తాము. బట్ ఇక్కడ ఇప్పుడు చూడండి, మనకి ఎప్పుడైతే a bar is perpendicular to b bar అయిందో we know the dot product. డాట్ ప్రొడక్ట్ అంటే ఫార్ములా ఏంటి? a bar dot b bar ఈక్వల్ టు ab cos theta అని తెలుసు మనకి. a bar dot b bar ఈక్వల్ టు ab cos theta. సపోజ్ ఇక్కడ a bar dot b bar అంటే స్మాల్ a bar డాట్ క్యాపిటల్ b bar అంటే యాక్సలరేషన్ వెక్టార్, ఫీల్డ్ వెక్టార్. డాట్ ప్రొడక్ట్ అప్లై చేయండి. a b cos theta ఎంత? మా పర్పెండిక్యులర్ అంటే 90, theta వాల్యూ 90. a bar dot b bar అంటే ఏమవుతుందమ్మా? ab cos theta. theta అంటే ఇక్కడ 90 తీసుకోవాలి. cos 90 వాల్యూ 0 కదా? cos 90 వాల్యూ 0 అంటే 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే డాట్ ప్రొడక్ట్ వాల్యూ ఏమవుతుందమ్మా? 0 అవుతుంది. ఈ కండిషన్ తెలిస్తే మనకి ఈ ప్రాబ్లం అయిపోయినట్టే. మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాక ఈ నోట్లో. ఓకే, నోట్ అనే కాన్సెప్ట్లో చెప్పాను మీకు. ఏ బార్ డాట్ బి బార్ ఏమవుతుందమ్మా? డాట్ ప్రొడక్ట్ 0 అవుతుంది. అంటే యాక్సలరేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డాట్ ప్రొడక్ట్ వాల్యూ 0. యాక్సలరేషన్ ఎంత ఇచ్చారు చూడండి, xi cap ప్లస్ 2j cap
డాట్ బీ బార్ అంటే ఏమి ఇచ్చారు చూడండి, 3i క్యాప్ ప్లస్ 4j క్యాప్ ఇంటూ 10⁻² ఈక్వల్ టు 0. చూడండి జాగ్రత్తగా అప్లై చేయండి. డాట్ ప్రోడక్ట్ ఐడియా ఉందా? ఐ క్యాప్ క్వశ్చన్ అంటే ఐ క్యాప్ క్వశ్చన్ మల్టిప్లై చేయండి. 3 ఇంటూ 10⁻² ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 4 ఇంటూ 10⁻² ఈక్వల్ టు 0. మొత్తం 10⁻² కామన్ ఉంది కదా, 0 అయిపోతుంది. సో 3x ప్లస్ 2 4s ఎంతమ్మా 8 ఈక్వల్ టు 0. ఫ్రమ్ దిస్ 3x ఈజ్ ఈక్వల్ ఎంత -8. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది -8/3. యూనిట్స్ ఏంటి ఎక్స్కి మీటర్/సెకండ్ స్క్వేర్. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది -8/3 మీటర్/సెకండ్ స్క్వేర్. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఈ విధంగా మనము మ్యాగ్నెటిక్ ఫోర్స్ మీద ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.